సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మా అమ్మమ్మని రెండింటిలో ఏది మంచి లోకం అని సూటిగా అడిగేశాను. అమ్మమ్మ స్వర్గలోకం మంచిదని చెప్పేసింది. వెంటనే మరో ప్రశ్నతో సిద్ధమైపోయాను. స్వర్గానికి దారి ఏటు అని అమ్మమ్మని అడిగేశాను. అమ్మమ్మ నవ్వేసి, నరకానికైతే నల్లటి తార్ రోడ్డుంది కానీ స్వర్గానికి మాత్రం దారి లేదు అంది. పైగా స్వర్గానికి చేరే దారిని ఎవరికి వారే స్వయంగా నిర్మించుకోవాలి అని చెప్పింది. ఎక్కడుందో తెలియని స్వర్గానికి అసలు దారి ఎలా వేస్తా అని చెప్పు అమ్మమ్మ అని అడిగితే మా అమ్మమ్మ ఏం చెప్పిందో ఈ కార్యక్రమం చూశాక చెప్తాను. నమస్కారం. ప్రతిరోజు విభిన్న రుచులతో మిమ్మల్ని అలరిస్తున్న వంటల సందడి కార్యక్రమం ఈ రోజు కూడా మీ ముందు సిద్ధంగా ఉంది. మరి ఈనాటి వంటల సందడి కార్యక్రమానికి శ్రేయ గారు గెస్ట్ గా వచ్చారు. శ్రేయ గారు ఏ వంటకాన్ని మనందరికీ పరిచయం చేయబోతున్నారో వారిని అడిగి తెలుసుకుందాం. ముందుగా వారికి స్వాగతం చెప్పేద్దామా? నమస్కారం శ్రేయ. నమస్కారం అండి. ఎక్కడి నుంచి వచ్చారు శ్రేయ గారు? మేము హైదరాబాద్ తిరుమలగిరి నుంచి వచ్చామండి. హైదరాబాద్ తిరుమలగిరి నుంచి వచ్చారు. ఓకే. ఏం చేస్తుంటారు మీరు? హౌస్ వైఫ్. ఓకే. మరి ఈ రోజు వంటల సందడిలో సకులకి ఏం చూపించబోతున్నారు? కోవా బొబ్బట్లు. కోవాతో బొబ్బట్లు. అసలు బొబ్బట్లు అంటేనే చాలా ఇష్టం అందరికి. అందులో కానీ శనగపప్పు అయితే చాలా టైం పడుతుంది కదా, కోవా అయితే త్వరగా చేసుకోవచ్చు. ఓకే. ఏంటంటే పూర్ణం చేసి అవన్నీ చాలా టైం పడుతుంది, మళ్ళీ దాన్ని బొబ్బట్టుగా తయారు చేయాలంటే టైం చాలా పడుతుంది. ఇది కోవా అయితే రెడీమేడ్ దొరుకుతుంది, ఆ కోవా తీసుకొచ్చి బొబ్బట్లు లాగా తయారు చేయొచ్చు. సో మీరు ఇలా కోవా కోవా బొబ్బట్టు బొబ్బట్టు అని చెప్తూ నా నోరు ఊరించేస్తున్నారు. కాబట్టి అసలు కోవా బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు అని చెప్తారా? మైదా, సోడా, ఉప్పు, కోవా, ఆయిల్. ఓకే. సో శ్రేయ గారు కావాల్సిన పదార్థాలు అన్ని చెప్పేశారు. ఇప్పుడు కోవా బొబ్బట్టు ఎలా తయారు చేయాలో చూపిస్తారా? ముందుగా ఏం చేయాలి? మనం మైదా పిండిలో కొంచెం సోడాను ఉప్పు వేసి కలుపుకొని పూరి పిండి లాగా తడుపుకొని చేసేసి. ఓకే శ్రేయ గారు, అయితే బౌల్ ఇస్తాను మీకు. మైదా వేశారు, చిటికెడు ఉప్పు, సోడా, వంట సోడా, ఓకే, కొన్ని వాటర్ వేసి కొంచెం వాటర్ వేయాలి. మామూలు పూరి పిండి కలిపినట్టు సేమ్ అలాగే. సో మీ పేరు శ్రేయ అన్నారు కదండి, చాలా స్టైల్ గా చాలా పాష్ గా ఉందండి మీ పేరు. పాష్ గా ఉండాలని మా అత్తయ్య పెట్టారు ఆ పేరు. అత్తయ్య గారు పెట్టారు? అమ్మ తల్లిదండ్రులు పెట్టారు. తల్లిదండ్రులు పెట్టిన పేరేమో భార్గవి, అత్తగారు పెట్టిన పేరు శ్రేయ. సఖి చూస్తూ ఉంటారా మీరు? సో శ్రేయ గారు పిండి రెడీ అయిపోయినట్టుంది కదా. ఓకే. సో నెక్స్ట్ ఏం చేయాలి? మనం పూరి లాగా కాల్చుకొని అందులో మనం కోవా పెట్టుకోవాలి. అవునా? ఓకే. సో పూరీలా వత్తుకోవాలండి, సేమ్ పూరి లాగా. ఇప్పుడు మనం పిండి కలిపాం కదా, కొంతసేపు నానబెట్టడం అలా ఒక 5 మినిట్స్ అలా. 5 మినిట్స్ సరిపోతుందా? కొంచెం పొంగినట్టుగా ఉంటుంది, మనం కొంచెం సోడా వేసాం కదా, పొంగినట్టుగా ఉంటుంది. సో తినే సోడా అంటే వెంటనే మనకి అది రావడం మిక్స్ అవ్వడం కొంచెం టైం పడుతుంది కదా, అందుకనేసి. సో రెడీ అయిపోయిందండి ఒక పూరి. ఇలా మొత్తం అన్ని పూరీలా చేసుకోవాలండి. ఓకే. ఓకే. సో ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినట్టే కదండి. నెక్స్ట్ ప్యాన్ పెట్టేనా నేను? అంటే బాల్స్ చేసుకుని మళ్ళీ వత్తాలి కదా, ఇందులో వేడెక్కుతుందా? ఓకే. సో ఇప్పుడు కోవా బాల్స్ పెట్టుకోవాలండి దాంట్లో. ఓకే. మనకు డైరెక్ట్ అందులో స్వీట్ ఉంటుంది కదా, మనం షుగర్ కూడా అవసరం లేదు. ఓకే, డైరెక్ట్ వేసి మొత్తం అన్ని అట్లా బాల్స్ లాగా చేసేసి ఒక్కొక్క పూరిలో చేసేసి మళ్ళీ సేమ్ మళ్ళీ పూరి లాగా చేసుకోవాలి. సో బాల్స్ రెడీ అయిపోయాయి కదా, ఇప్పుడు మళ్ళీ దాన్ని ఒత్తుకోవాలి. ఇంకేం శ్రేయ గారు మీ హాబీస్ ఏంటి? ఇంకా
ఇంట్లో కొత్త కొత్త వంటలు ట్రై చేస్తూ ఉంటాను, టీవీ చూస్తూ. ఓకే. ఆ ప్రోగ్రామ్ వచ్చే టైం వరకు వంట రెడీ చేసేసి టీవీ చూస్తూ ఉంటాను. ఓకే. మనం ఆల్రెడీ కోవాలో నెయ్యి ఉంటుంది కదా, ఓకే. మనం నూనెతో ఇలా ప్రెస్ చేస్తూ చేయాలి. ఓకే. సేమ్ మనం బొబ్బట్లు చేసినట్టుగానే చేయాలి. కానీ మైదా పిండిని మాత్రం ముందుగానే ఆయిల్ వేసి తడిపి అలా పెట్టన అవసరం లేదు. మామూలుగా మనం వాటర్ తో లైట్ గా ఆయిల్ లో యూజ్ చేయాలి అంతే. ఓకే. మనకు పాన్ వేడెక్కగానే కొంచెం ఆయిల్ వేసేసి అలా రెండు పక్కల శుభ్రం కాలిపోతే మొత్తం కాలాల్సింది ఉండదు కాబట్టి అలా మొత్తం అన్ని పూరీల్లో కోవా బాల్స్ పెట్టి రెడీ చేసేసుకోవాలి. దీనికి నూనె కూడా పెద్దగా పట్టినట్టు ఎక్కువ అవసరం లేదు. మనం పూరి కూడా తాల్చడం పిండితోనే తాల్చేస్తున్నాం కదా, అన్ని ఇక్కడ వచ్చేటప్పుడే మనకు ఆయిల్ అవుతుంది. ఓకే శ్రేయ గారు, ఆల్మోస్ట్ రెడీ అయిపోయాయి కదా. స్టవ్ ఆఫ్ చేసేది, అది కూడా ప్లేట్లోకి తీసుకుందాము. కోవా బొబ్బట్లు రెడీ అయిపోయాయి. టేస్ట్ షూర్ అండి, భలే అందంగా ఉన్నాయి చూడడానికి. ఓకే, సో టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్తాను. చూస్తున్నారు కదండి, వేడి వేడిగా కోవా బొబ్బట్లు రెడీ అయిపోయాయి. అయితే దీన్ని రుచి చూడడానికి ముందు కోవా బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి చూద్దాం. కోవా బొబ్బట్లకి కావాల్సిన పదార్థాలు: మైదా పిండి, ఉప్పు, వంట సోడా, నూనె, కోవా. కోవా బొబ్బట్లు తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక బౌల్ తీసుకుని దాంట్లో మైదా పిండి, ఉప్పు, వంట సోడా, నీళ్లు పోసి పూరీల పిండిలా కలుపుకోవాలి. తర్వాత వీటిని పూరీలుగా ఒత్తుకుని దాంట్లో కోవాని బాల్స్ లా చేసుకుని ఒక్కొక్క పూరీలో పెట్టి కోవా బాల్ ని పూరి పిండితో కవర్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక పాలిథిన్ కవర్ తీసుకుని బాల్ లా తయారు చేసుకున్న ఈ కోవా బొబ్బట్ని కొంచెం నూనె వేసి బొబ్బట్లుగా చేసుకోవాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచెం నూనె వేసి ముందుగా తయారు చేసుకున్న ఈ బొబ్బట్లు